హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జీడి మామిడికాయ రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 10 to 15 డేస్ నిల్వ ఉంటుంది. మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆవకాయ పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా జీడి మామిడికాయ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ నోరు ఊరిస్తుందండి మామిడికాయని చూడగానే. సో అందుకే ఈ ప్రాసెస్ చెప్పేస్తాను, రండి. మేమైతే 7 మ్యాంగోస్ తీసుకున్నామండి. 7 మ్యాంగోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతుపిండి తీసుకోవాలండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయల మీద ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనంద్ కారం యూజ్ చేస్తున్నామండి. పచ్చళ్ళకి ఇది యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళు అనేవి. అండ్ ఆయిల్ అయితే మేము వేరుశనగ నూనె వాడుతున్నామండి. ప్యూర్ వేరుశనగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. పచ్చడి మనకి టేస్టీగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా పచ్చడిలో వేరుశనగ నూనె వాడాలి. అండ్ జీడావకాయ నచ్చలేని వాళ్ళు ఎవరూ ఉండరు కదండి. ఇది సీజన్లో ఫస్ట్ వచ్చే కాయలతో పెట్టుకుంటాం. కట్ చేసుకున్న చిన్న చిన్న మ్యాంగోస్, కారం, ఉప్పు, అలాగే ఇక్కడ మెంతుపిండి అండ్ ఆవు పిండి, మనం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి. వేరుశనగ నూనె, ఆనంద్ కారం వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరండి. అసలు చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు పచ్చడి కలుపుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగోస్ని తీసుకోవాలండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మేము ఇక్కడ 7 మామిడికాయలకి 5 స్పూన్లు కారం అన్నది వేసుకున్నాము. అండ్ సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పిండి 1 స్పూన్ వేసుకోవాలి, ఆవు పిండి 1 స్పూన్ వేసుకోవాలి, అండ్ 1 కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఆ ముక్కలన్నీ ఉప్పు, కారం, మెంతుపిండి ఏమైతే పౌడర్స్ వేసామో దాంట్లో అన్నిటికి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని 3 days మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని దాని తర్వాత తింటే ఆహా ఏమన్నా ఉంటుందా అండి. ఇప్పుడే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇంకా మనం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ మనం ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఈ పచ్చడి 3 days తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. ముద్ద ముద్దకి ముక్క తగులుతూ ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. అసలు మీరే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ట్రై చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Be kind to everyone. Bye bye. Subscribe for more videos. Thank you.